రెబెక్కా స్టోరీ మనకు తెలుసు. ఆ అమ్మాయి చక్కని చిన్నది. ఆ చిన్నది పురుషుని ఎరగనది. ఆ అమ్మాయి ఎవరితోనూ స్నేహాలు చేయి. ఈడెవడే అని అడిగాడు. ఫ్రెండు అంది. మాది అల్లమరి. ఆడెవడని అడిగారు. ఫ్రెండ్ అని అడిగాడట. వాళ్ళ అమ్మ అడిగింది, ఫ్రెండ్స్ ఆడపిల్లలు ఉండాలి కానీ మగోళ్ళు ఏంట్రే నీకు ఫ్రెండ్స్ అంటే? నీకు తెలీదు మమ్మీ, మీ జనరేషన్ వేరు. చెప్పండి, పోతావు త్వరలోనే శ్మశానం, రాసి పెట్టుకో. నేను అడుగుతున్నాను, జెండర్ ఎప్పుడు ఒకలాగే ఉంటది. జనరేషన్ మారినా నీకే ఎవరైతే గుర్తుపెట్టుకోండి. ఆడపిల్లలతోనే స్నేహాలు, మగపిల్లలతోనే స్నేహాలు. మీరు గుర్తుపెట్టుకోండి. నథాయనయేలు లేరు, నలుగురు లాగే ఉంటారు. ఎక్కడైనా పురుష స్పర్శ గుర్తుపెట్టుకోండి, తేడాలు వస్తాయి. ఆ అమ్మాయికి తెలుసు, ఎథిక్స్ ఉన్న అమ్మాయి, ఇంట్లో పని తెలిసిన పిల్ల. ఆ అమ్మాయి 17 ఏళ్ళ పిల్ల. ఆ అమ్మాయికి పెళ్లి చూపులు జరుగుతున్నప్పుడు